మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని పరీక్షా కేంద్రంలోనే వాష్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తార్ జిల్లాలోని ఫిథాంపూర్లో మంగళవారం గణితం పేపర్ రాస్తున్న సమయంలో ఈ ప్రసవం జరగడం కలకలం రేపింది. ఇక విషయంలోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని పరీక్షా కేంద్రంలోనే వాష్రూంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఏంటి నమ్మడం లేదా? అవునండి, నిజంగా పరీక్షా కేంద్రంలోనే యువతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఘటన పరీక్షా కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. దార్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన ఫిథాంపూర్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. आज सूचना प्राप्त हुई थी सेंट जॉन स्कूल से, जहाँ पर बताया गया है कि पीड़िता एग्ज़ाम देने आई थी, जहाँ पर उसका अचानक पेट दर्द हुआ और उसने एक नवजात शिशु बालक को जन्म दिया है, जिसे सरकारी अस्पताल पीथमपुर में एडमिट कराया गया था। सूचना प्राप्त होने पर मेरे द्वारा पीड़िता से पूछताछ की गई, जिसने बताया कि आरोपी कान्हा बर्मन करके है, जो जिसके संपर्क में वो करीबन 2 साल से थी। ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10th పరీక్షలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేగా. మధ్యప్రదేశ్ 10th బోర్డు ఎగ్జామ్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మైనర్ విద్యార్థిని పరీక్షా కేంద్రంలోనే వాష్రూంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన 2 రోజుల క్రితం జరగగా ప్రస్తుతం సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన ఓ బాలిక మంగళవారం దార్ జిల్లా ఫిథాంపూర్లోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి గణితం పరీక్ష రాసేందుకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే సదరు విద్యార్థినికి తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. నొప్పి భరించలేక ఆమె ఇన్విజిలేటర్ను అడిగి వాష్రూమ్కి వెళ్ళింది. ఇక ఎంతసేపైనా విద్యార్థిని తిరిగి పరీక్షా హాల్కు రాకపోవడంతో అక్కడ సిబ్బందికి అనుమానం కలిగింది. సరిగ్గా అదే సమయంలో వాష్రూమ్ లోపల నుండి పసికందు ఏడుపు వినిపించడంతో సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న మహిళా సిబ్బంది తలుపులు తెరిచి చూడగా ఆ అమ్మాయి ప్రసవించి చూడడం చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. ఇక వెంటనే పరీక్షా కేంద్రం యాజమాన్యం 108 అంబులెన్స్ కు సమాచారం అందించింది. తల్లి బిడ్డను హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చిన విషయం పాఠశాల యాజమాన్యానికి గాని కనీసం తోటి విద్యార్థులకు గాని తెలియకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు 0 FIR నమోదు చేశారు. బాధితురాలు ఇండోర్ జిల్లాలోని బెత్మా ప్రాంతానికి చెందినది కావడంతో కేసును అక్కడి పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు దార్ ASP విజయ్ దబ్బర్ మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా గత 2 ఏళ్లుగా ఓ యువకుడితో పరిచయం ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె వాగ్మూలం ఆధారంగా నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఫోక్సో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక బాలిక కుటుంబ సభ్యులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. एक्चुअली आज सूचना प्राप्त हुई थी सेंट जॉन स्कूल से, जहाँ पर बताया गया है कि पीड़िता एग्ज़ाम देने आई थी, जहाँ पर उसका अचानक पेट दर्द हुआ और उसने एक नवजात शिशु बालक को जन्म दिया है, जिसे सरकारी अस्पताल पीथमपुर में एडमिट कराया गया था। सूचना प्राप्त होने पर मेरे द्वारा पीड़िता से पूछताछ की गई, जिसने बताया कि आरोपी कान्हा बर्मन करके है, जो जिसके संपर्क में वो करीबन 2 साल से थी और उसके द्वारा पिछले 1 वर्ष से बार बार शारीरिक संबंध बनाकर गलत काम किया जा रहा था
और जिसके कारण वो गर्भवती हो गई थी। पीड़िता ने ये बात अपने परिवारजन में किसी को भी नहीं बताई थी और आज जब ये घटना सामने आई तो उसने घटना की बात अपने माता पिता को बताई है। उक्त घटना थाना क्षेत्र जीवन ज्योति बेटमा का है और मेरे द्वारा उसे अपराध पंजीबद्ध करके वहाँ पे ट्रांसफ़र किया जा रहा है। और मैम अभी फ़िलहाल पीड़िता की स्थिति कैसी है, नवजात की स्थिति? जी, पीड़िता और उसके द्वारा जो बच्चा जन्म लिया है वह अभी स्वस्थ है, अस्पताल में भर्ती है, उपचार चल रहा है उनका।